నమస్తే పిల్లలు, బాగున్నారా? నేను మీ మ్యూజిక్ సార్ని. మీకు క్లాస్లో కరెక్ట్గా టైం లేదు, మీకు టైం కరెక్ట్గా కుదరడం లేదు. అక్కడ చెప్పాలంటే గలాట్ అవుతుంది, పక్కలో ఉన్న పిల్లలు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీకు వీడియో చేసి పెడతాను. ఈ వీడియో మీరు ఇంట్లో ఇయర్ ఫోన్ వేసుకొని కరెక్ట్గా మీరు డాడీ సెల్ తీసుకొని ఇయర్ ఫోన్ వేసుకొని కన్నా విన్నారంటే బుక్ ముందర పెట్టుకోండి. మీరు లెసన్ రాసుకుని బుక్ ముందర పెట్టుకొని ఇయర్ ఫోన్ వేసుకొని కరెక్ట్గా దాంతో పాటు పాడుతూ వచ్చినారంటే మీకు తొందరగా వచ్చేస్తుంది. మీరు ఖాళీగా ఉండే టైంలో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు నాన్న. ఎందుకంటే మనకి ఇచ్చేది అక్కడ స్కూల్లో 40 మినిట్స్. ఆ 40 మినిట్స్లో వాళ్ళు వీళ్ళు మాట్లాడిన ఇదే విధంగా మన టైం వేస్ట్ అయిపోతూ ఉంది. కాబట్టి మీరు ఇట్లా చేస్తే బాగా కరెక్ట్గా తొందరగా నేర్చుకుంటారనే ఉద్దేశంతో మీకు ఈ వీడియో చేస్తున్నాను. మీరు కంపల్సరీ ప్రాక్టీస్ చేయాలి, చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. ప్రతి ఒక్క ఇంకా జరగబోయే లెసన్స్ అంతా కూడా ఈ విధంగా మీకు వీడియోస్ పెడతా ఉంటా. ఇంటికాడ ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ నేను స్కూల్కి వచ్చినప్పుడు ఒకసారి రిపీట్ చేయిస్తా. అప్పుడు మీరు ఏదైనా తప్పు పాడినారంటే కూడా కరెక్ట్ చేస్తా, సరిపోతుంది. కాబట్టి మనం ఈ పద్ధతిని చేసుకుంటే కరెక్ట్గా తొందరగా నేర్చుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. పేరెంట్స్ కూడా నమస్తే, మీ తల్లిదండ్రులు కూడా నమస్తే. మీరు కూడా సహకరించాలి సార్. పిల్లలకి ఒక 1 అవర్ పిల్లలకి లేదు హాఫ్ అన్ అవర్ ఒక సెల్ ఇవ్వండి, వాళ్ళ ఇయర్ ఫోన్ ఒకటి తీసి ఇవ్వండి. ఇయర్ ఫోన్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటారు పిల్లలు. మనం పాడుకునేది సరళి వరసలు, మాయామాలవగౌల రాగం, ఆది తాళం, 2 స్పీడ్లు పాడుకుంటాం. 2 స్పీడ్లలో ఫస్ట్ స్పీడు, సెకండ్ స్పీడు, మళ్ళీ 3, 4 కూడా ఉన్నాయి. అవి ఇంకా బాగా మనం ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత మనకు వచ్చిన తర్వాత మళ్ళీ మనం ప్రాక్టీస్ చేసుకున్నాం 3, 4 స్పీడ్లు. ఇప్పుడు 6 లెసన్స్ పాడుకున్నాం. మనకి సరళి వరుసల్లో 12 లెసన్స్ ఉన్నాయి, అంటే 12 లెసన్స్ ఉన్నాయి. దాంట్లో ముందుగా మనము 6 లెసన్స్ మాత్రం పాడుకొని కరెక్ట్గా మీరు శృతిలో పాడగలిగిన తర్వాత నెక్స్ట్ వారం, ఈ వారం మీరు కన్నా బాగా ప్రాక్టీస్ చేసుకోగలిగితే లేదా ఒక 15 డేస్ తర్వాత మళ్ళీ మిగిలిన 6 లెసన్స్ పాడి పెడతాను. పాడుకున్నామా? ఓకేనా? ఫస్ట్ సరళి వరుసల్లో ఫస్ట్ సా ప సా మనం పాడాలి.
Sa
మనము సరళి వరుసల్లో 6 లెసన్స్ ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. రోజులో ఎప్పుడన్నా ఒక హాఫ్ అన్ అవర్ తీసుకోండి, డాడీ సెల్ తీసుకొని ఆ సెల్ తీసుకొని కొంతసేపు ఇయర్ ఫోన్ వేసుకొని వినండి. కరెక్ట్గా నేను ఎలా పాడతానో అలాగే పాడండి. తొందరగా వచ్చేస్తుంది. నేను మళ్ళీ స్కూల్లో వచ్చినప్పుడు కొంచెం కరెక్ట్ చేస్తాను. కరెక్ట్ చేస్తే మీరు కరెక్ట్గా వచ్చి సరిపోతుంది. ఓకేనా? బాయ్నా.